పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గ్రేటర్ విశాఖ 95వ వార్డుల ప్రజలతో ఉదయం నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరపాలెం, సంపత్ వినాయక్ నగర్, దుర్గానగర్, గణేష్ నగర్, మార్తి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రహదారులు, కాలువలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను ప్రజలు వివరించారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు సమకూర్చి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇది ఎలా అవుట్లెట్తో సహా ఎలా ఎక్కడ కలపాలి, ఫ్రీ ఫ్లోయింగ్ ఎలా చేయాలనేది మీరు అందరూ ప్లాన్ చేసిన వారంలో ఫ్రీ ఫ్లోయింగ్ కావాలి. మీరు పక్కా డ్రైన్ ప్లాన్ చేసే వరకు మీరు పని మొదలెట్టాలి. జెర్సీ వారం రోజుల్లో మీ స్కాంపుల్ పెట్టేసేయండి. 30 ఫీట్గా ఆక్రమణ ఏమైనా ఉంటే కొట్టేసి మాకు కావాలని చెప్పేసి కలిసి పాడుకున్న అందరమే అది ఏమో కష్టం. రోడ్డు పెండింగ్ ఏమి ఇచ్చాను చెప్తాం. చేయాల్సింది ఏం చేయాలి, మనమే కదా చేయాలా. మొహాలు పడక్కర్లే, పోలీసులను ఇస్తాను. డ్రైన్ బాగోలేదని చెప్పిన వాళ్ళు ఆక్యుపెన్సీలు కూడా నేను మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చేసరికి ఈ డ్రైన్ లెవెల్ అవ్వడానికి రోజు ఇక్కడ నుంచి పెందుర్తి ట్రాక్ మీద నడుచుకోనండి వాటర్ క్రియేట్ అని అది తీసుకొస్తే ఒక 80 రూపీస్ 60 రూపీస్ వస్తే దాంట్లోనే బతుకున్నారు. ప్రజెంట్ వాళ్ళకి హౌస్ కూడా లేదు. అంటే హౌస్ కోసం వాళ్ళు చాలా ఉంటారు కదా. అంటే చాలా ట్రై చేశారు సార్ మా ఊళ్ళో. అప్పటి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఎలా వస్తుంది.
ఇస్తున్నారు ఫస్ట్ ఇది ఫస్ట్ ఇస్తున్నారు. మన బడ్జెట్లో ఫండ్ శాంక్షన్ అయింది, ఫస్ట్ ఇస్తున్నారు. అర్జెంటుగా నేను ఎమ్మెల్యేగా ఫిట్ అయ్యింది. 48 అవర్స్లో సెట్ అవ్వాలి. 48 గంటలు మినిమేట్ చేయటం కన్నా ట్రై చేయాలి. ఇలాంటి ఏరియాలో ఇక్కడికి ఏమన్నా చేస్తే ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నాయమ్మా. అంటే మీకు కాలువలు వేయచ్చు, ప్రతి వాళ్ళు గుమ్మాలు తీసుకొచ్చి రోడ్డు మీదగా కలిపేసుకున్నారు, స్లోప్ చేసేసుకున్నారు. అవన్నీ కొట్టేయాలి. దానికి సార్ ఇప్పుడు గుమ్మ ఉంది, ఆకాశంలో కట్టేద్దామా? జాగా ఉంటే అమ్మా చెప్తారమ్మా. 48 అవర్స్లో ఈ రోడ్డు స్టార్ట్ చేయమని కూడా మా అధికారికి చెప్పాను. పార్వతి నువ్వు వెళ్ళి వెళ్ళొద్దు, ఆవిడ డి అమ్మ రోడ్డు వేయాలంటే వాళ్ళు చెప్పింది ఏదో రాసుకుని వచ్చి నాకు పెట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమంలో భాగంగా 95వ వార్డు గౌరపాలెం, దుర్గానగర్, మారుతి కాలనీలో పర్యటించడం జరిగింది. ఇది చాలా ఇరుకుగాను తిక్కి పాపులేషన్, ఎక్కువగా ఇరుకిరుగ్గా ఇల్లున్న ప్రాంతం. ఇక్కడ డ్రైనేజీ సమస్య కానీ, ఇంటర్నల్ రోడ్డు సమస్య కానీ, అలాగే పవర్ కట్ అంటే లో వోల్టేజ్ సమస్య కానీ, ఇలాంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్కి కానీ, ఒక కళ్యాణ మండపానికి కానీ, రోడ్లు డ్రైన్లకు కానీ, ఈ లో వోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 11 kV ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో కానీ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నాతో పాటు మా జోనల్ కమిషనరు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. నిన్ననే ఈ కార్యక్రమానికి రావడానికి ముందు కమిషనర్తో సుదీర్ఘంగా 2 గంటల మీటింగ్ చేశాను. ఇలా వెళ్తున్నాను, నేను అడిగినవన్నీ కూడా ప్రజల మధ్యలో ప్రజలకు మాటిచ్చి నేను చేయాలి అంటే ఇమీడియట్గా కమిషనర్ గారు కూడా స్పందించి మీ పర్యటనలో ఏ రోజుది ఆ రోజు మా జోనల్ కమిషనర్తో నాకు పంపించేయండి అండి, నేను శాంక్షన్ ఇస్తానని కూడా మాట తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను మన్ననలు పొందే విధంగా ఉంటాయి తప్ప ఏదో మాట కోసం సరదా కోసం చేసే కార్యక్రమాలు ఉండదు. చిత్తశుద్ధితో స్థానిక మా నాయకులందరూ కూడా, మరి ఈ కాలనీ నాయకులందరూ కూడా, ఇక్కడ పెద్దలందరూ కూడా, వార్డు అధ్యక్షులు, తెలుగుదేశం జనసేన వార్డు అధ్యక్షులతో సహా పాల్గొని ఈ కార్యక్రమంలో అడుగడుగునా కూడా పబ్లిక్ ఆపి వారి సమస్యలను చెప్పుకోవడం జరిగింది. నేను ఇదే మీ మీడియా ద్వారా నేను మాటిస్తున్నాను. ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే ఇక్కడ నీడ్ ఉందో, అవసరం ఉందో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తాను.